అందరికీ నా నమస్కారాలండి. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌కి సంబంధించి గ్రామర్ గ్యాలక్సీ అనేటటువంటి పార్ట్ ఉంది. ఇందులో కాంప్రహెన్షన్ తర్వాత ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్ టెక్స్ట్ టు డయాగ్రామ్ అనేది ఉంది. అందులో భాగంగా మనం వచ్చేసి 5 ఏవైతే డయాగ్రామ్స్ అనేవి గీయాల్సి ఉంటుంది. టెక్స్ట్ టు డయాగ్రామ్. టెక్స్ట్ ఇవ్వడం జరుగుతుంది. మనమైతే డయాగ్రామ్ అనేది గీయాల్సి ఉంటుంది. ఆ విధంగా మనం ఆల్రెడీ డయాగ్రామ్స్ అనేవి చర్చించాం. అవన్నీ కూడా అదిగోండి బార్ డయాగ్రామ్ ఇక్కడ మీకు అందుబాటులో ఉంది ఈ ప్లేలిస్ట్‌లో. ఆ తర్వాత టేబుల్ డయాగ్రామ్ కావచ్చు, ట్రీ డయాగ్రామ్ కావచ్చు, ఆ తర్వాత పై డయాగ్రామ్ కావచ్చు. అవన్నీ కూడా మీకు గ్రామర్‌తో సహా అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. సింపుల్‌గా మీరు ఇయి కావాలి అనుకుంటే మీకు ఇక్కడ ఐ కార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఐ కార్డ్స్ ద్వారా మీరైతే ఐ కార్డ్స్ ద్వారా పొందొచ్చు. లేదా ఎండ్ స్క్రీన్స్ వస్తాయి ఈ విధంగా. ఆ ఎండ్ స్క్రీన్స్ ద్వారా కూడా పొందొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో గనక మీరు అడిగినట్లయితే ప్లేలిస్ట్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో వచ్చేసి డైరెక్షన్స్‌కి సంబంధించి రూట్ మ్యాప్ అని అడగడం జరుగుతుంది. ఆ రూట్ మ్యాప్‌కి సంబంధించి మనమైతే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇదిగోండి సెక్షన్ బిలో మీరు చూసినట్లయితే 8వ ప్రశ్న ఏదైతే ఉందో ట్రీ డయాగ్రామ్ కావచ్చు, లేకపోతే బార్ డయాగ్రామ్ కావచ్చు, అలాంటివి అడుగుతారనమాట. బేస్డ్ ఆన్ ది గివెన్ ఇన్ఫర్మేషన్ అనేది అడగడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసి ఏం చేయాలి అంటే చూడండి డైరెక్షన్స్ అన్నారు. ఇక్కడ మనకు వచ్చేసి ఏం చేయమంటున్నారంటే డ్రా ఏ రూట్ మ్యాప్ అనేది అడగడం అయితే జరిగింది. డ్రా ఏ రూట్ మ్యాప్. రూట్ మ్యాప్ని మనం గీయాల్సి ఉంటుంది. డైరెక్షన్స్ అనేవి మనకి ఇచ్చారు. ఏంటది? స్టార్ట్ ఎట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నియర్ నార్త్ సెంటర్ సాంబశివపేట గుంటూరు. ఒక అడ్రస్ అయితే ఇచ్చారు. ఇది మనమే. ఇక్కడ మనకు వచ్చేసి ఒక కాలేజ్ అయితే ఇచ్చారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నార్త్ సెంటర్ సాంబశివపేటలో ఉంది. సో అది మనం ఇక్కడ రాద్దాం. చూడండి ఇది ఒక మనకేందంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్లో ఏం చెప్పారండి, బేస్డ్ ఆన్ ద డైరెక్షన్స్ డ్రా ఏ రూట్ మ్యాప్. రూట్ మ్యాప్ గీయాలి అంటే ఏంది? దారి అనమాట. ఈ పాయింట్ ఇక్కడ ఒక ల్యాండ్ మార్క్ ఉంది. ఆ ల్యాండ్ మార్క్ నుంచి లెఫ్ట్ తిరిగితే రైట్ తిరిగితే ఇది వస్తుంది అనేసి చెప్పడం అనమాట. అది చూపించేటటువంటి రూట్ మ్యాప్. క్లియర్ లేబుల్స్ ఫర్ ఈచ్ ల్యాండ్ మార్క్. ప్రతి ల్యాండ్ మార్క్ కూడా లేబుల్ అనేది ఉండాల్సి ఉంటుంది. యూజ్ ఏ లైన్ టు రిప్రజెంట్ ద ప్యాత్. ఆ దారిని చూపించాలి. సింబల్స్ ఫర్ ది ల్యాండ్ మార్క్స్ చూపించాలి. మ్యాప్ అనేది విజువల్గా ఎంగేజింగ్గా ఉండాలి. కాబట్టి మనం ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. స్టార్టింగ్లో మనం ఏం చేస్తాము అంటే సెక్షన్ బి అని రాస్తాం. సెక్షన్ బి అని రాసిన తర్వాత రూట్ మ్యాప్ అనేసి మనం హెడ్డింగ్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి 8th క్వశ్చన్. ఇవన్నీ కూడా మనం రాస్తాం. సెక్షన్ బి 8 రూట్ మ్యాప్ ఇవన్నీ కూడా మనం పేపర్లో రాస్తాం అనమాట. ఎట్లా రాస్తాం చూపిస్తాను. అదిగోండి ఇది పేపర్ అనుకుంటే మనకు వచ్చినట్టు పేపర్ అనుకుంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే సెక్షన్ బి ఏ సెక్షన్కి ఆ సెక్షన్ అన్నీ కూడా వరుసగా ఉండేటట్టు చూసుకోవాలి. 8th క్వశ్చన్ మార్జిన్లో రాస్తాం. ఇక్కడ వచ్చేసి రూట్ మ్యాప్. రూట్ మ్యాప్ అనేది మనం ఇట్లా హెడ్డింగ్ పెట్టేసుకున్న తర్వాత స్టార్ట్ చేస్తాం. ఏమంటున్నాడు? కాలేజ్ నుంచి బయటికి వచ్చావు. బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇది కాలేజ్ అండి. మనం ఏం కాలేజ్? గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. దీని నుంచి మనం బయటికి వచ్చాం. ఇక్కడ ఏముంది? రోడ్డు ఉందండి. ఇక్కడ రోడ్డు ఉంది. ఈ రోడ్డు మనం చూడండి ఇది మనం అనమాట. ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి మనిషి. ఇది ఏంటిది? రైట్. ఇదేంటి? లెఫ్ట్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇదనమాట. ఇక్కడ నుంచి మనం వచ్చిన తర్వాత ఎగ్జిట్ అన్నాడు. ఎగ్జిట్ ద కాలేజ్. కాలేజ్ నుంచి బయటికి రా. టర్న్ లెఫ్ట్ టు రీచ్ టీ జంక్షన్. టీ జంక్షన్ అంటే ఏంటి? 2 రోడ్లు కూడలి అనమాట. ఇది ఇట్లా ఇలా ఉండిద్ది టీ జంక్షన్ అంటే. ఇటొక రోడ్డు ఉంటుంది, ఇటొక రోడ్డు ఉంటుంది. ఇది టీ జంక్షన్. ఏం చెప్తున్నాడు? టీ జంక్షన్కి రా అంటున్నాడు. ఓకే.
టర్న్ లెఫ్ట్ టు రీచ్ ఏ టీ జంక్షన్. ఇక్కడ నుంచి లెఫ్ట్ వైపుకి నడువు. ఓకే, మనం ఏం చేసాం? లెఫ్ట్ వైపుకి నడిచాం. టీ జంక్షన్ వచ్చిందా? టీ జంక్షన్ అంటే ఏంటి? ఇటు ఒక దారి ఉంటుంది, ఇటు ఒక దారి ఉంటుంది. వచ్చేసాం. వచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాం. 2 దారుల్లో ఎటు పోవాలి? ఎట్ ద జంక్షన్ టర్న్ లెఫ్ట్ అండ్ కంటిన్యూ అంటిల్ యూ రీచ్ ద ట్రాఫిక్ సిగ్నల్స్ ఎట్ ద క్రాస్ రోడ్స్. చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కాలేజీ ఎగ్జిట్ అయ్యాం, లెఫ్ట్కి వెళ్ళాం, అదిగోండి లెఫ్ట్ సైడ్. ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్ళాం, టీ జంక్షన్కి వచ్చాం, అదిగోండి టీ అని ఉంది కదా, ఈ టీ జంక్షన్కి వచ్చేసాం. నెక్స్ట్ ఏంటి? ఎట్ ద జంక్షన్ టర్న్ లెఫ్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనిషి ఏంటంటే లెఫ్ట్కి తిరగాలి. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఎటు ఉంటుంది? లెఫ్ట్ సైడ్ ఎటు ఉంటుంది అంటే ఈ సైడ్ ఉంటుంది. ఓకే, మనిషికి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇదే కదా, లెఫ్ట్ వైపు వెళ్ళాడు, ఇది లెఫ్ట్ అవుతుంది. కాబట్టి అతను ఏం చేశాడు? అక్కడ మనం ఊహించుకోవాలి, ఆ టీ జంక్షన్ దగ్గర మనం నిలబడినట్టు. అప్పుడు ఏమవుతుంది? ఇదేమో రైట్ అవుతుంది, ఇదేమో లెఫ్ట్ అవుతుంది. కాబట్టి లెఫ్ట్కి ఎప్పుడు దాకా వెళ్ళాలి? క్రాస్ రోడ్స్ ఉన్నాయట. సో క్రాస్ రోడ్స్ అంటే 4 రోడ్ల కూడలి, 4 రోడ్ల కూడలి. ఇక్కడ జంక్షన్ ఉంటుంది, ఇది క్రాస్ రోడ్స్ అన్నమాట. ఈ క్రాస్ రోడ్స్కి వచ్చాం. ఇక్కడ ఏముంది? మనకొచ్చేసి సిగ్నల్స్ ఉన్నాయి. ఇక్కడికి రీచ్ అయ్యాం. ఇక్కడికి రీచ్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఎటు వెళ్ళాలి? ట్రాఫిక్ సిగ్నల్స్, క్రాస్ రోడ్స్కి వచ్చేసాం. దే టర్న్ రైట్ అంటున్నాడు. చూడండి కుడివైపుకి. ఇప్పుడు ఈ వ్యక్తికి చూడండి, రైట్ లెఫ్ట్ ఇవి. ఇప్పుడు ఎటు తిరిగి ఉన్నాడు? కంప్లీట్గా ఆపోజిట్గా ఉన్నాడు. ఈ వేలో వెళ్ళాడు, కంప్లీట్గా ఆపోజిట్ వెనక్కి తిరిగి ఉంటాడు. రైట్ అంటే అప్పుడు ఇది అవుతుంది. ఓకే, మీరు ఊహించుకోండి ఇక్కడ ఉన్నట్టు. అక్కడ ఉంటే ఇక్కడ నిలబడ్డారు, మీరు ఈ పాయింట్ దగ్గర నిలబడ్డారు. ఈ పాయింట్ దగ్గర మీరు ఊహించుకుంటే ఎటున్నట్టు వచ్చింది? రైట్, ఇటు వచ్చింది. కాబట్టి ఈ రూట్ బడి అట్లా వెళ్ళారు. ఇలా నేను మరలా మీకు వివరంగా చెప్తాను. ఇదేంటంటే జస్ట్ రఫ్గా మనం వేసుకుంటున్నాం. ఇలా వెళ్ళినప్పుడు ఏం జరిగింది? ఏముంది అంటే గో స్ట్రేట్ అప్రాక్సిమేట్లీ 800 మీటర్స్, 800 మీటర్లు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? యూ విల్ సీ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ ఆన్ యువర్ లెఫ్ట్. చూడండి, ఇటు వెళ్తాడు. లెఫ్ట్ మనకి ఎటు ఉంటుంది అంటే ఈ సైడ్ వస్తుంది. మనం ఊహించుకోవాలి ఆ ప్లేస్లో ఉన్నట్టు. ఇది పోలీస్ పెరేడ్ గ్రౌండ్. ఓకే, వీలైతే ఏదైనా చిన్న ఇట్లాంటి డిజైన్ లాంటిది వేస్తే కొంచెం బెటర్. దానికి లెఫ్ట్ ఉంటుంది. కలెక్టరేట్ ఎంట్రన్స్ గేట్ ఈస్ డైరెక్ట్లీ ఆపోజిట్ ద పీపీజీ. ఈ పీపీజీ దగ్గరే ఏముంటుంది? ఎంట్రన్స్ గేట్ అనేది ఉంటుంది. దేనికి? ఇది కలెక్టరేట్కి. ఇది మనకు వచ్చేసి రఫ్. మనం గనక కన్ఫర్మ్ అనుకుంటే దీన్నే మనం గీసేయచ్చు. ఈ విధంగా వస్తుందండి. కాబట్టి మనం జాగ్రత్తగా ఈ విధంగా మనం ఆ ప్లేస్లో ఉన్నామని ఊహించుకుంటే, అదిగోండి చూడండి వచ్చాడు కాలేజీలో ఉంది. ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ అంటే అన్నం తినే చెయ్యి ఏదైతే ఉందో దట్ ఈజ్ రైట్ సైడ్, కుడి చెయ్యి అంటారు. కాబట్టి ఇదేమో లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఒకసారి మరలా మనం గనక దీన్ని చూస్తే ఇది రకరకాలుగా రాయొచ్చండి. దీన్నే మనం ఏంటంటే ఇక్కడ అనుకున్నాం కాలేజీ, ఒకవేళ ఇక్కడ అనుకుంటే ఇక్కడ అనుకున్నాం అనుకోండి, ఇటు గీయడానికి లేదు కదా, ఇటు వచ్చింది. మనకు టెక్స్ట్ బుక్లో చూస్తే అదే ఉంటుంది. ఇక్కడ తీసుకుంటాడు, గవర్నమెంట్ కాలేజీ ఇక్కడ తీసుకుంటాడు. ఇటు వెళ్ళడానికి లేదు కదా, కాబట్టి ఇటుకు అవుతుంది, ఇలా అవుతుంది. మనం కనుక దీన్ని తిరగదిప్పామనుకోండి, సేమ్ ఇదే పిక్చర్ని తిరగదిప్పుతాం, ఎలా ఉండిద్దో చూద్దాం. అదిగోండి, ఇది మనం వేసినటువంటిది. కాలేజ్ ఇక్కడ ఉందనుకుంటే ఇలా వస్తాం, టీ జంక్షన్ 800 మీటర్లు వెళ్తాం, పోలీస్ పెరేడ్ గ్రౌండ్ ఇక్కడ కనబడుతుంది, ఇక్కడేమో కలెక్టరేట్ అవుతుంది. సేమ్, కాకపోతే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకున్నాం. మనకేంటంటే ఎడమ నుంచి కుడికి వేస్తాం కదా, కుడి నుంచి ఎడమకి వేయం. మనం రాసేటప్పుడు ఎడమ నుంచి లెఫ్ట్ టు రైట్ వెళ్తాం. కాబట్టి అదే పద్ధతిని కనుక మనం తీసుకుంటే చూడండి, ఇక్కడ స్టార్ట్ అయ్యాం, ఇలా వెళ్ళాం. తర్వాత ఏం జరిగింది? ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ అనుకున్నాం, 800 మీటర్లు అనుకున్నాం. ఇక్కడేమో పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్, ఇక్కడేమో కలెక్టరేట్. అదేగా మనం యాక్చువల్గా మనం కూడా అదేగా చూసింది. అదిగోండి,
పోలీస్ పరేడ్ గ్రౌండ్, కలెక్టరేట్. మీరు చూస్తే యాజ్ ఇట్ ఈస్ అదే సేమ్. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, ఇక్కడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ వచ్చింది. సేమ్ ఇక్కడ చూస్తే అదిగోండి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, పోలీస్ పరేడ్ గ్రౌండ్. అయితే మనం ఏంటంటే ఇక్కడ రోడ్డు ఏమో ఇటు పైకి వెళ్లకుండా మనం ఇక్కడ నుంచే తీసుకొని ఇలా వేసాం. కాబట్టి ఇదండి టోటల్గా వచ్చేసి ఇది. ఇంకోసారి మనం జనరల్గా మామూలుగా ఇంకోసారి ఇక్కడ స్థలభావం అనేది ఉంది కాబట్టి ఇక్కడ చూద్దాం. సో ఇది వచ్చేసి కాలేజ్ అండి, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. ఇక్కడ నుంచి బయలుదేరాం. ఇక్కడ ఒక రోడ్డు ఉంది. ఇలా ఇక్కడికి ఏం చెప్పారంటే లెఫ్ట్కి తిరగమన్నారు, తిరిగాం. తర్వాత టీ జంక్షన్ అనేది వచ్చింది. ఈ విధంగా టీ జంక్షన్ అనేది వచ్చింది. అక్కడ మనం ఏం చేసాము, ఇక్కడ నించున్నాం. ఇక్కడ నించున్నప్పుడు మళ్ళీ లెఫ్ట్కి తిరగమన్నారు. ఎంతవరకు అంటే ఇక్కడ ఒక ట్రాఫిక్ సిగ్నల్స్ వస్తే లైట్స్ అండ్ క్రాస్ రోడ్స్ అంటే 4 రోడ్ల కూడలి అనేది ఉంటుంది. ఈ విధంగా 4 రోడ్ల కూడలు ఉంటుంది. ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలి, రైట్ సైడ్ తీసుకోమన్నారు. ఇక్కడ నుంచి బయలుదేరిన వ్యక్తి, ఇక్కడ ఉన్న వ్యక్తి కంప్లీట్ ఆపోజిట్ రైట్ తిరగమన్నారు. రైట్ తిరిగాం, వెళ్తున్నాం. 800 మీటర్ల దూరం వచ్చేసరికి లెఫ్ట్కి ఏముండిద్ది, పోలీస్ పెరేడ్ గ్రౌండ్ అనేది ఉంటుంది అనేసి చెప్పడం జరిగింది. అండ్ ఎగ్జాక్ట్గా దాని ఎదురే ఏముంటుంది, ఇక్కడ కలెక్టరేట్ అయితే ఉండటం అయితే జరిగింది. అక్కడే మనం దిగాల్సింది. ఈ కలెక్టరేట్లోనే మనకైతే పని అయితే ఉందన్నమాట. ఇది టోటల్గా ఈ విధంగా మనం వే అయితే గీయాల్సి ఉంటుంది. ఇది రూట్ మ్యాప్. మనం ఏంటంటే ఇక్కడ చేయాల్సిన చిన్న ట్రిక్ ఏంటంటే మనం ఆ ప్లేస్లో ఉన్నట్టు ఊహించుకోవడం. అండ్ రైట్ హ్యాండ్ అన్నం తినే చేయి వైపు అండ్ లెఫ్ట్ హ్యాండ్ అనేది మనకి ఆ ప్లేస్ని గనక మనం ఊహించుకుంటే ఆ ప్లేస్లో మనకు అర్థమైపోతుంది రైట్ ఉన్నామా లెఫ్ట్ ఉన్నామా. దాన్ని బట్టి మనం ఈ విధంగా గీయాల్సి ఉంటుంది. చక్కగా స్కేలు, పెన్సిల్ ఇలాంటివి మాత్రం యూజ్ చేయాల్సిందే. ఓకే, కొంచెం మీ డ్రాయింగ్ స్కిల్స్ ఏమైనా ఉంటే ఇందులో మీరు కొంచెం ఇన్వాల్వ్ చేసినట్లయితే మంచి మార్కులు వస్తాయి. నార్మల్గా కూడా గీయొచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే ఇంట్రెస్టింగ్గా అండ్ పేపర్ దిద్దేటప్పుడు ఇంకొన్ని మార్కులు ఎక్కువ నెక్స్ట్ క్వశ్చన్స్ మీద కూడా ఆ ఇంప్రెషన్ అనేది పడాలి అనుకుంటే ఇది నీట్గా ఉందనుకోండి అండ్ జస్ట్ ఏమవుతుందంటే మంచి మార్కులు వస్తాయి. ఇదండి టోటల్గా. మీరు కనుక ఇలాంటివి కావాలనుకుంటే సింపుల్గా లింక్ అని కామెంట్ సెక్షన్లో అడగండి, లేదా ఈ వీడియో యొక్క టైటిల్ ఉంటుంది, క్లిక్ చేసినట్లయితే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు టోటల్ సిలబస్ అంతా కూడా పొందొచ్చు. థ్యాంక్స్ అలాట్.